అకేషన్ ఏదైనా, లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఒక వర్గాన్నే సపోర్ట్ చేసే పద్ధతిలో ఉన్నారు గానీ, వాళ్ళు ఇద్దరిని కూడా ఈక్వల్‌గా ట్రీట్ చేయడం లేదు. సో, ఇది మనకొచ్చినటువంటి దౌర్భాగ్యం. మొట్టమొదటి నుంచి మనకొచ్చినటువంటి దౌర్భాగ్యం. మన మేధావులు ఒక వర్గాన్నే నెత్తిన పెట్టుకొని ఉన్నారు గానీ, ఇంకొక వర్గాన్ని మొత్తం వీళ్ళందరూ ఏదో మత ఛాందసవాదులు ఉన్నట్టుగా ట్రీట్ చేయడము. ఇమిగ్రేషన్ జరుగుతున్నది. మనకు కూడా ఇమిగ్రేషన్ ఇండిపెండెన్స్ టైమ్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇక్కడి నుంచి ఇమిగ్రేషన్ నడుస్తున్నది. ఆ ఇమిగ్రేట్స్‌ని అందరిని కూడా ఓట్ బ్యాంక్‌గానే మార్చుకోవడం అనేటువంటిది నిజంగా దేశద్రోహమే గదండీ! నా దృష్టిలో అది దేశద్రోహం. ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా వాళ్ళకి ప్రజల్ని రక్షించడం అనేటువంటిది ఒక బాధ్యత కదా! అందులో గూడా ఈ మెజారిటీ ప్రజలు, ఇండిజినస్ ప్రజలు 80% అప్పుడు 80% ఉన్నటువంటి ప్రజల్ని వీళ్ళను రక్షించడము, వీళ్ళ సంస్కృతిని రక్షించడము, వీళ్ళ సెంటిమెంట్స్ రక్షించడము అనేటువంటిది కూడా ఒక బాధ్యత కదా! అంటే మిగతా వాళ్ళని తక్కువ చూడాల్సిన పనిలే. కానీ వీళ్ళని తక్కువ చూసి వేరే వాడికి ఎక్కువ పెద్ద పీట వేస్తున్నప్పుడు అలాంటి వాతావరణాన్ని పెంచడం అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి ధర్మద్రోహం. అంటే ఇప్పుడు ఎవరు మెచ్చుకోరు. ధర్మం అనేటువంటి మాటే అది ఒక పెద్ద ట్యాబు అయిపోయింది కదా! అది ధర్మద్రోహము, దేశద్రోహము కూడా అని నేను భావిస్తా. ఎందుకంటే ఒక విధంగా ఒక వర్గం ప్రజలు రెచ్చిపోయేట్టుగా ఒక వాతావరణాన్ని పెంచడం అనేటువంటిది అది దేశద్రోహం. వాళ్లకు అన్ని మతాల గురించి ఒక అవగాహన కూడా రావాలని నా అభిప్రాయం అండి. రాజకీయ నాయకులకి వాళ్ళు కేవలము ఈ భారతీయ సంస్కృతిని మాత్రం నిందిస్తూ మిగతా సంస్కృతులను ఎలాంటి విమర్శ కూడా లేకపోవడం అనేటువంటిది చాలా చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు నిజాన్ని లాంగ్ టర్మ్‌లో దేశానికి ద్రోహం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు ప్రతి మతం యొక్క మూల సిద్ధాంతము, ఆ మూలాలు కొంచెం ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అవి తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇస్లాం అనేటువంటిది సమాజాన్ని గైడ్ చేస్తుంది. సొసైటీని అంతటిని కూడా పుట్టినప్పటి నుంచి వాడిని ఒక సోల్జర్ లాగా తయారు చేస్తుంది. కానీ అదే హిందూ మతం ఏమిటి? హిందూ మతం నువ్వు ప్రతి ఒక్కడిని కూడా వాడిని భగవంతుడిని రూపంగా చూడు. సో, ఈ విధంగా చెప్తుంది. నువ్వు భగవంతుడి స్థాయికి ఎదగాలి అని చెప్పని హిందూయిజం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వ్యక్తిని ట్రైన్ చేస్తుంది. కానీ ఇస్లాం అలా కాకుండా సమాజాన్ని ట్రైన్ చేస్తుంది. సమాజాన్ని ఎలా ట్రైన్ చేస్తుంది? మీరందరూ కూడా ప్రపంచాన్నంతటి కూడా మనం ఆక్యుపై చేయాలి. ప్రపంచంలో మనం తప్ప ఇంకెవరు ఉండకూడదు అనే ధోరణిలో చేస్తారనమాట. సో, సమాజంలో మార్పు రావాలంటే పాలిటీషియన్స్ కూడా రిలీజన్ గురించి అవేర్‌నెస్ తెలుసుకోవాలి. ప్రజలకు కూడా రావాలండి. ప్రజలు మన సంస్కృతిని ఎవరు రక్షించేవాళ్ళు అనేది కూడా తెలుసుకోవాలి. సో, రాజకీయ నాయకుల్లో యాక్చువల్లీ మతం గురించి బాగా స్టడీ చేసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ఓపెన్‌గా చెప్పిన వాళ్ళు నా దృష్టిలో అంబేద్కర్ ఒకటేనండి. అంబేద్కర్ ఏంటి, ఆయన పుస్తకాల్లో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. హిందూయిజం అనేటువంటిది అతను హిందూ మతం, క్యాస్టు దాన్నంతటిని ఆయన పూర్తిగా వ్యతిరేకించాడు. కానీ భారతీయ సంస్కృతి అనే దాన్ని వ్యతిరేకించలే. అందుకని ఆయన ఏం చెప్పాడు, మనం భారతీయ సంస్కృతి నుంచి దూరం పోకూడదు. హిందూ మతం మనకు అనవసరం. కానీ భారతీయ సంస్కృతి నుంచి మనం దూరం పోకూడదు. మనం అందరం కూడా బుద్ధిజం స్వీకరించాలి అని చెప్పని మొట్టమొదట హీ మేడ్ ఎ డిస్టింక్షన్. హిందూయిజం వేరే, భారతీయ సంస్కృతి వేరే అనేటువంటిది. భారతీయ సంస్కృతి అంటే సనాతన ధర్మము, అందరినీ గౌరవించడము, అందరినీ ఆదరించడం అనేటువంటి సంస్కృతి మనది. దానికి అంబేద్కర్ వ్యతిరేకం కాదు. దానికి అంబేద్కర్ వ్యతిరేకం కానే కాదు. ఆ పుస్తకాలు చాలా క్లియర్‌గా రాశాడు అతను. అది అంత క్లారిటీతో ఆ కాలం పాలిటీషియన్స్ ఎవరూ చెప్పలేదు. ఆ కాలం పాలిటీషియన్స్ అందరూ కూడా బ్రిటిష్ వాడు మనకు స్వాతంత్రం ఇచ్చినప్పుడు కూడా ఒక హిందువులు, ముస్లింలు ఎప్పుడూ పోట్లాడుకుంటుండే వాతావరణంలోనే ఉండేట్టుగా అలాంటి వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు పీస్‌ఫుల్‌గా ఉండని అనే ధోరణితో ఇవ్వలే. ఇండియా అగైన్ హ్యాస్ టు బ్రేక్ అనేటువంటి ధోరణిలోనే వాళ్ళు అలాంటి వాళ్ళకే రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళారు. సో, ప్రజల్లో అవేర్‌నెస్ రావాలి. అన్ని మతాల గురించి అవగాహన ఉండాలి. నువ్వు ఏ మతానికి చెంది ఉన్నవాడో ఆ మతం పట్ల కూడా నీకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి. మొత్తం చరిత్ర తెలియాలి. చరిత్ర తెలియాలండి. చరిత్ర తెలియకపోతే చరిత్రలో ఇట్లాంటి సందర్భాలే కొన్ని వచ్చి ఉంటాయి. దాన్నే రీకంటెక్స్చువలైజింగ్ హిస్టరీ అంటాం కదా! అంటే ఇలాంటి కాంటెక్స్టే చరిత్రలో ఒకప్పుడు వచ్చింది. ఆ టైంలో మనం చేసినటువంటి పొరపాట్లు ఏమిటి? అలాంటి పొరపాట్లు ఇప్పుడు మనం మళ్ళీ చేస్తున్నామా? అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించాలి. హౌ టు హ్యాండిల్ అనేది. ఎందుకంటే మన చరిత్రనే మనకు మూసేశారు. చరిత్రనే 1947 నుంచి కూడా మన చరిత్ర అంతా మనకు ఏమీ తెలియకుండా చేశారు. ఇప్పుడేదో కొన్ని 5-10 ఏళ్ళుగా మనకేదో సోషల్ మీడియాలో కొన్ని అబద్ధాలు, కొన్ని నిజాలు ఏదో అంతో వస్తూ ఉన్నాయి. కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయనుకోండి. కానీ కొన్ని నిజాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే అందరూ అన్నీ ఫాల్స్ చెప్పరు కదా! ఇప్పుడు ఉదాహరణకి ఎవరో వెల్ నోన్ స్పీకర్స్ ఉంటారు. ఎవరో ఆనంద్ రంగనాథన్ కావచ్చు, సాయి దీపక్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారనుకోండి.
వాళ్ళు అబద్ధం చెప్పలేరు కదా, వాడు ఫలానా బుక్లో ఫలానా పేజీలో ఇలా ఉంది అని చెప్తారు, ఎవిడెన్స్. క్లియర్గా చెప్తారు. సో అవన్నీ మనం టెస్ట్ కూడా చేసుకోవచ్చు, వెరిఫై కూడా, చెక్ కూడా చేసుకోవచ్చు. సో ఆ విధంగా సోషల్ మీడియా వల్ల మనకు కొంత చరిత్ర తెలుస్తున్నది. అరే మనం ఎంత వెర్రి వాళ్ళలాగా పెరిగామండి, మనకి ఏమీ తెలియకుండా ఎంత అజ్ఞానంలో పెరిగామని చెప్పని మనకు అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు తెలియాలండి. సో తర్వాత ఈ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్లో ఏం చాలా ఇంపార్టెంట్ కదా. రిలేషన్స్ కూడా అంతో ఎంతో తెలుసుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.